హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకి ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. దాదాపుగా 7,525 పోస్టులతోని ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కేవలం ఇంటర్మీడియట్తోనే మీరు ఈ పోస్టులకి ఎలిజిబుల్ ఉండడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఆల్ ఇండియన్ సిటిజన్స్ కెన్ అప్లై. సో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కొంచెం లేట్ అవుతున్న తరుణంలో మీరు ఇలాంటి నోటిఫికేషన్స్కి అప్లై చేసి మీ ప్రిపరేషన్ని కంటిన్యూషన్గా ఉంచుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, మంచి పోస్ట్ అండి. ఓకే, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి 7,500+ పైగా పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. సో మీ అందరికీ తెలిసిందే, T1 అకాడమీ అనేది ఎస్పెషల్గా ఈ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. దయచేసి వీడియోని షేర్ చేయండి, చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ ఇన్ డీటెయిల్. ఎక్కడి నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది? మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే, ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే, నోటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2025 నుంచి 21 అక్టోబర్ 2025 మధ్యలో. అంటే అప్లికేషన్ స్టార్ట్ అవడం 22 సెప్టెంబర్ 2025 రోజున స్టార్ట్ అయింది. 21 అక్టోబర్ 2025 రోజున మనకి లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. ఓకే, అప్లికేషన్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 2025 లాస్ట్ డేట్. అదేవిధంగా ఫీ పేమెంట్కి వచ్చేసి 22 అక్టోబర్ 2025 అనేది లాస్ట్ డేటు. ఓకే, సో విండో వచ్చేసి మనకి అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే 29 అక్టోబర్ 2025 నుంచి 31 అక్టోబర్ 2025 మధ్యలో, అంటే 2 రోజులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఎడిట్ ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 2025 ఆర్ జనవరి 2026లో ఈ డేట్స్లలో ఈ మంత్లో ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో తక్కువ పీరియడే ఉంది కాబట్టి మీరు జనరల్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసినట్లయితే మీకు తెలుగు రాష్ట్రాలలో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లెట్స్ సి పే స్కేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపుగా మీకు ఫస్ట్ మంత్లోనే 69,100 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం వచ్చేసి 21,700 అనేది మినిమం బేసిక్. ఓకే, అదేవిధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 69,100 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద వేకెన్సీస్ లిస్ట్. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ వచ్చేసి 4,408 ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ అదర్స్ కనుక చూసుకున్నట్లయితే 285 ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్ కమాండో కనుక చూసుకున్నట్లయితే 376. కానిస్టేబుల్ ఫీమేల్ కనుక చూసుకున్నట్లయితే 2,496 వరకు ఉండడం జరిగింది. సో మొత్తం ఎన్ని పోస్టులు? 7,565 పోస్టులు ఉండడం జరిగింది. 7,565 పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది. చాలా మంచి నోటిఫికేషన్ అండి. సో వేరియస్ కేటగిరీస్ వారిగా కూడా బ్రేక్ డౌన్ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకు అందరూ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు ఎలిజిబులే. ఏజ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలోనే ఉంది. అదేవిధంగా ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, 2/7/2000 ఏదైతే ఉందో మనకి జూలై 2 2000 సంవత్సరం ఏదైతే ఉందో జూలై 2 2000 ఇయర్ ఉంది కదా, అది బేసిక్గా అప్పర్ ఇయర్కి ఏజ్ లిమిట్. అదేవిధంగా 1 జూలై 2007 ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి లోయర్ లిమిట్ ఏజ్, అంటే ఈ డేట్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళకి వచ్చేసి
5 years, స్పోర్ట్స్ పర్సన్ డిస్టింక్షన్ హూ హ్యావ్ నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేసిన వాళ్ళకి 10 ఇయర్స్. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ అభ్యర్థులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో 18 ఇయర్స్ 20 నుంచి 25 మధ్యలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఎలిజిబుల్. కట్ ఆఫ్ డేట్స్ వచ్చేసి 2 జూలై 2020 ఇయర్ వచ్చేసి ప్రధానంగా మనకి అప్పర్ ఇయర్ సంబంధించి మాక్సిమం ఏజ్ లిమిట్ సంబంధించి కట్ ఆఫ్ డేటు, అదేవిధంగా 18 ఇయర్స్ సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 2007 జూలై 1గా నిర్ణయించడం జరిగింది. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి బేసిక్గా 100 రూపీస్కి ఫీ అనేది ఇవ్వడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఫీ, అంటే వీరికి ఫీ కూడా లేదు. ఓకే, సో 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్. సో మీరు అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఫిజికల్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో బేసిక్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని తర్వాత ఒక పర్టికులర్ రేషియోలో ఫిజికల్ ఎండ్యూరెన్స్కి అదేవిధంగా మెజర్మెంట్ టెస్ట్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ పేపరు. ఓకే, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ గాను ఉండడం జరుగుతుంది. ఓకే, జనరల్ నాలెడ్జ్ 48 జనరల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్కి. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 15, అదేవిధంగా 15 మార్క్స్ ఉంటాయి. పార్ట్ డి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, కంప్యూటర్ నాలెడ్జ్ పైన 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. 90 మినిట్స్ గాను ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 100 మార్క్స్ అనమాట. సో దీంట్లో మెరిట్ చేసిన తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్ పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ సిలబస్, రీజనింగ్ సిలబస్, న్యూమరికల్ ఎబిలిటీ, అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి స్క్రీన్ పాజ్ చేసుకొని ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్సిసి సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్నటువంటి హోల్డర్స్ కి బేసిక్ గా మార్క్స్ అనేది యాడ్ చేస్తున్నారు. సో అక్కడ చూద్దాం. ఎన్సిసి సి సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో 5 మార్క్స్ వరకు మాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3% ఆఫ్ ది మాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, అంటే 100 మార్క్స్ ఉంది కదా, 100 మార్క్స్ లో 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 5% అంటే 5 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2% అంటే 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అడిషనల్ గా. ఓకే, లెట్స్ సి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్ పాయింట్ ఆఫ్ లో కనుక చూసుకున్నట్లయితే 1600 మీటర్స్ అనేది రన్నింగ్ రేస్ ఉంటుంది. దాంట్లో అప్ టు ఏజ్ 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి 6 మినిట్స్ ఉంది. లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్స్ ఉండాలి. హై జంప్ వచ్చేసి 3 మినిట్స్ 3 ఫీట్స్ 9 ఇంచెస్ ఉంది. ఓకే, అదేవిధంగా 30 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 7 మినిట్స్, అదేవిధంగా 13 ఫీట్స్ వరకు లాంగ్ జంప్ ఉంది. 3 ఫీట్స్ 6 ఇంచెస్ వచ్చేసి హై జంప్ ఉంది. అదేవిధంగా 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 8 మినిట్స్ 1600 మీటర్స్, అదేవిధంగా 12 ఫీట్స్ బేసిక్గా వచ్చేసి లాంగ్ జంప్, 3 ఫీట్స్ 3 ఇంచెస్ వచ్చేసి హై జంప్ ఉండడం జరిగింది. దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ది రేస్ విల్ బి ఎలిజిబుల్ టు అపియర్ ఇన్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మినిమం స్టాండర్డ్ ఫిజికల్స్, అంటే స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఫిజికల్ మెజర్మెంట్ లో వచ్చేసి ఎండ్యూరెన్స్ టెస్ట్ అయిపోయాక ఫిజికల్ మెజర్మెంట్స్ చేస్తారు. దాంట్లో హైట్, మేల్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అంటే బేసిక్ గా కొన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కి రిలాక్సేషన్ ఇచ్చారు హైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హిల్ ఏరియాస్ లో ఓకే, గర్వాలీస్ ఈ రీజియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 మీటర్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు, అంటే 165 సెంటీమీటర్స్ ఉన్నా పర్వాలేదు. అదేవిధంగా 5 సెంటీమీటర్స్ ఫర్ ది ఎస్టీ క్యాండిడేట్స్, 5 సెంటీమీటర్స్ ఇన్ కేస్ ఆఫ్ సన్ సర్వింగ్ రిటైర్డ్ డిసీజ్డ్ ఢిల్లీ పోలీస్ పర్సనల్, టాస్కింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఢిల్లీ పోస్ట్ లో వాళ్ళకు కూడా 5 సెంటీమీటర్స్ అనేది హైట్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓకే, 165 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు. సో జనరల్ కేటగిరీ పీపుల్, అదర్ పీపుల్ కి అయితే 170 సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి
చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఇన్హేల్ చేసినప్పుడు ఓకే ఎక్స్పాన్షన్ 4 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే 81 నుంచి 85 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇక్కడ కూడా మనకి రిలాక్సేషన్ 5 సెంటీమీటర్స్ ఇన్ చెస్ట్ ఎక్స్పాన్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 600 మీటర్స్ వచ్చేసి అప్ టు 30 ఇయర్స్ వరకు 8 మినిట్స్ ఉంది. లాంగ్ జంప్ వచ్చేసి 10 ఫీట్స్. ఓకే, హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ ఉంది. నెక్స్ట్ అబోవ్ 30 టు 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి 9 మినిట్స్ 9 ఫీట్. అదేవిధంగా హై జంప్ వచ్చేసి 2 ఫీట్స్ 9 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి అబోవ్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 10 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి 8 ఫీట్స్ అనేది లాంగ్ జంప్, 2 ఫీట్స్ 6 ఇంచెస్ అనేది హై జంప్ ఉండడం జరిగింది. నెక్స్ట్ మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఓకే, 2 సెంటీమీటర్స్ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు హిల్లీ ఏరియాస్ పీపుల్ కి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి మాత్రం 2 సెంటీమీటర్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. బేసిక్ గా ఫీమేల్ హైట్స్ లో మనకి మెన్ హైట్ లో మాత్రం కేవలం ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే బేసిక్ గా ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్ అనేది. నెక్స్ట్ 5 సెంటీమీటర్స్ ఇన్ కేస్ ఆఫ్ డాటర్స్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ ఆర్ డిసీజ్డ్ పోలీస్ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫ్ ది ఢిల్లీ పోలీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఖచ్చితంగా అప్లై చేయండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అస్సలు వదలకండి. ఎందుకు అంటే మంచి నోటిఫికేషన్, చాలా మంది తెలుగు వాళ్ళు ఈ పోస్టుల మీద జాబులు కూడా చేస్తున్నారు. ఫ్యూచర్ లో ప్రమోషన్స్ కూడా బాగుంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.